కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలంలో దారుణం జరిగింది. అట్లూరు క్రాస్ రోడ్ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలోని గురుస్వామిపై రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు దాడి చేశారు. దీన్ని అయ్యప్ప మాలాధారులు తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వెనుక అక్రమంగా జేసీబీతో చదును చేస్తూ ఉండగా గురుస్వామి ప్రశ్నించారు. దీంతో తనపై దాడికి ప్రయత్నించడంతోనే గురుస్వామికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కడప రిమ్స్కి అతన్ని తరలించారు. ఇక గురుస్వామిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అంటూ అయ్యప్ప మాలధారులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనలు తెలిపారు. స్వామి అట్లూరు మండలంలోని క్రాస్ రోడ్డు నందు అయ్యప్ప స్వామి దేవాలయం నందు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు పురుడు పోసుకొని ఆ దేవాలయం పూర్తయ్యేదాన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు మా గురుస్వామి. దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది కబ్జాదారులు ప్రయత్నించగా దానికి అడ్డం పోయినందుకు మా గురుస్వామి తలకాయ పగలగొట్టి ఈరోజు కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. చాలా తీవ్ర గాయాలైనాయి, రక్త గాయాలైనాయి. అందులో రాళ్ళు కూడా తలకాయలు ఉచ్చుకొని ఉన్నాయి. దానికి సర్జరీ జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి కబ్జాదారులను అధికారులు చర్యలు తీసుకొని, ఇటు పోలీసు అధికారులు అయితేనేమి, మండల రెవెన్యూ అధికారులు అయితేనేమి చర్యలు తీసుకొని వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని అయ్యప్ప స్వామి గుడి స్థలాన్ని కాపాడాలని అయ్యప్ప స్వామి తరఫున మేమందరం కోరుకుంటున్నాం. స్వామి లేని పక్షంలో రేపటి నుంచే మేము నిరసనకు దిగి అధికారులు మా దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని అయ్యప్ప స్వామి భక్త బృందం తరఫున తెలియజేసుకుంటాను. స్వామి శరణమయ్యప్ప. మా గురుస్వామి మా ఇక్కడ ఉంటే మా గురుస్వామి అడ్డం పడినందుకు తలకాయలంతా పాల్గొట్టి రక్తగాలేని స్వామి బుద్ధ మా స్వామి ఎమర్జెన్సీ వార్డు వాళ్ళు మా గుడి స్థలం కోసం వాళ్ళు ఆక్రమించుకుంటారు స్వామి. దానివల్ల మా స్వామికి ఏమైతే మేమైతే ధనాలు అయితే చేస్తాం స్వామి. ఖచ్చితంగా మా గుడి కోసం ఎంత దూరమే వెళ్తాం, ఏమైనా చేస్తాం స్వామి. అది చాలా మంది ఇక్కడ పిచ్చి చేస్తాను, పూజ చేసుకుంటాను, ఇక్కడ ఉండాలి స్వామి. కొన్ని 100 మంది స్వామి. కాబట్టి ఎవరిని ఈ అట్లూరు మండలం కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండి చేస్తాం స్వామి. మా గురుస్వామి నరసింహారెడ్డి స్వామి కొన్ని 100 మందికి ప్రతి సంవత్సరము 150 మందికి పైగా మా స్వాములకు మాలలు వేస్తూ ఎంతో మందికి భోజనాలు పెట్టి గత 7-8 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండి చేస్తున్నాడు స్వామి. ఆ స్వామిని ఇక్కడ స్థలం భూమి విషయంలో వచ్చిన దానికి కనీసం అడగకుండా కూడా ఆ స్వామిని కనీసం అడిగి ఏం స్వామి ఇది అని అడగకుండా కూడా తలకాయ పగలగొట్టి వాళ్ళిద్దరు అబ్బా కొడుకు ఇద్దరు స్వాములు కనీసం మాలలో ఉన్నామని కూడా చూడకుండా ఒక అయ్యప్ప స్వామిని పగలగొట్టినారు స్వామి, తలకాయ పగలగొట్టినారు. ఈరోజు స్వామి సాగు బతుకుల మీద కొట్లాడుతున్నాడు. మాకు ఒకటే స్వామికి న్యాయం జరగాలి. మాకు వాళ్ళ మీద 307 కేసు బుక్ చేయాలి. స్వామికి జరిగినటువంటి అన్యాయానికి ఇంకొక అయ్యప్ప స్వామికి ఎవరికే కానీ ఎవరి మీదైనా వేలు వేయాలంటే ప్రతి స్వామి భయపడే విధంగా శిక్షించాలని